పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. పేపర్ ప్యాకింగ్ విషయంలో ఇండియాలోనే లార్జెస్ట్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో అది కూడా శ్రీ సిటీలో ప్రారంభమైంది. జపనీస్ కంపెనీ ఓజీ దీన్ని ప్రారంభించింది. ఓజీ ఇండియా సంస్థ ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు 5వ ప్లాంట్. మన దేశం మొత్తంలోనే అతిపెద్ద ప్లాంట్గా దీన్ని ఓజీ సంస్థ చెబుతోంది. ఆ వివరాలు ఏంటి ఒకసారి చూద్దాం. అసలు పేపర్ మేకింగ్, పేపర్ ప్యాకింగ్ అంటే ఏంటి, ఎటువంటి టెక్నాలజీస్ని ఇందులో ఉపయోగిస్తారు, ఈ ఓజీ సంస్థ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏదో పవన్ కళ్యాణ్ సినిమాలాగా వినిపిస్తుంది. ఓజీ ఓజీ అంటే ఆ ఓజీ కాదు, ఇది ఓజేఐ ఓజీ అనేటువంటి ప్యాకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక జైంట్. ఇది దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సంస్థ. 1873లో జపాన్లో ప్రారంభమైనటువంటి సంస్థ. టోక్యోలో నుంచి ఆపరేషన్స్ మొదలుపెట్టింది. దాదాపు 10-12 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ మొదలుపెట్టింది శ్రీ సిటీలో. ఇప్పుడు లార్జెస్ట్ ప్లాంట్ని ప్రారంభించింది. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. ఇది శ్రీ సిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్వీట్. దీనిలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి? హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఓజీ ఇండియా. ఓజీ అంటే ఓజేఐ ఓజీ. ఓజీ ఇండియా ప్యాకేజింగ్ అండ్ ఇనాగ్రేటింగ్ దేర్ 5th అండ్ లార్జెస్ట్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఇది దేశంలోనే అతిపెద్ద ప్లాంట్గా పేర్కొంటున్నారు. బిల్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ సస్టైనబిలిటీ, దిస్ ప్లాంట్ యూటిలైజెస్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇన్ ఇట్స్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సప్లై చైన్ ఇన్ శ్రీ సిటీ అండ్ ఆడ్స్ ఆన్ ద రోబస్ట్నెస్ ఆఫ్ అవర్ బిజినెస్ ఎకోసిస్టమ్. Besides this, the plant will also offer employment opportunities to 300 youth of this region. అంటే అదనంగా మరొక 300 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న ప్లాంట్ ఇది. ప్లాంట్ విస్తరణ ద్వారా కలిగేటువంటి ప్రయోజనం. ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. ఓజీ ఇండియా ఈ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థకు సంబంధించినటువంటి అంటే ఈ పేపర్ ప్యాకేజింగ్ అంటే ఏముంటాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓజీ ఇండియాకి సంబంధించినటువంటి స్పెషల్ వెబ్సైట్ ఇది, ఓజీ ఇండియా ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ప్రస్తుతం మన దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఎలాంటి కంపెనీలైనా కానీ అట్టపెట్టెల్లోనే పార్సిల్ ప్యాకింగ్ చేస్తాయి. ఆ అట్టపెట్టెలు తయారు చేయడమే ఓజీ ఇండియా ప్రత్యేకత. ఈరోజు కాదు, అది 150 ఏళ్లుగా చేస్తున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృశ్యాలు చూస్తే ఓజీ ఇండియా ప్యాకేజింగ్ యూనిట్ ఇది గతంలో ఉన్నది. దాన్ని విస్తరిస్తూ ఇప్పుడు 2వ లార్జెస్ట్ ప్యాకేజ్. మీకు ఈ బొమ్మలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అట్ట ప్యాకింగ్లు ఏ విధంగా తయారు చేస్తారో. దానికి సంబంధించినటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతాయి పెద్ద ఎత్తున. వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. ఇక దీని హిస్టరీని ఒకసారి మనం తీసి చూస్తే కనుక ఎప్పుడో 2012లోనే యాక్టివిటీ మొదలైంది. కానీ తాజా దృశ్యాలు ఇప్పుడు కొత్త ప్లాంట్ దృశ్యాలు కూడా మీరు పక్కన బాక్స్లో చూడొచ్చు. కొత్త ప్లాంట్ని దేశంలోనే అతిపెద్ద ప్లాంట్గా దీన్ని చెబుతోంది ఓజీ. మన దేశంలో ఏర్పాటైనటువంటి ప్లాంట్లో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 5 చోట్ల ప్లాంట్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది మొత్తంగా దీని హిస్టరీ చూస్తే కూడా 1949లో ఇది అక్కడ జపనీస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి కంపెనీ. అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మళ్ళీ రివైవ్ అయింది. కానీ యాక్చువల్గా దీన్ని ఆవిర్భావం చూస్తే కనుక 1873లోనే పుట్టినటువంటి సంస్థ ఇది. దీనికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. హిస్టారికల్ ట్రాక్ రికార్డ్స్తో పాటు ఇన్నోవేషన్లో కూడా ఓజీ సంస్థకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. దీని ప్రోడక్ట్స్ విషయంలో కూడా అన్ని కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ కూడా పార్సిల్ బాక్స్ సప్లై చేసేది ఈ కంపెనీనే. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో ఇది ఒక స్పెషల్ ప్లాంట్ని ఆవిష్కరించింది. ఈ ప్లాంట్ ద్వారా అదనంగా 300 మందికి ఉద్యోగాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ప్యాకేజింగ్ రంగానికి ఒక దిశానిర్దేశం చేసేటువంటి నిర్ణయంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికీకరణ, పారిశ్రామిక విస్తృతి అనేది గత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 నెలలుగా ఇలాంటి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ముందు నుంచే జరుగుతూ ఉండొచ్చు. కానీ శరవేగంగా పనులు పూర్తి చేసి ప్రోత్సాహకమైనటువంటి పారిశ్రామిక వాతావరణాన్ని, పారిశ్రామిక విధానాన్ని సృష్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. ఆ దిశగా శ్రీ సిటీలో మరొక ప్రతిష్టాత్మక ప్లాంట్. శ్రీ సిటీలో దాదాపు 31 జపనీస్ సంస్థలు పనిచేస్తున్నాయి. సో జపనీస్కి హెవెన్ ఫర్ జపనీస్ అని చెప్పనేటువంటి మాట చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువ సంస్థలు ఎక్కువ ఆపరేషన్స్ చేస్తున్నాయి కానీ, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి కానీ జపాన్కి చెందినటువంటి సంస్థలే. అందులో ఇదొక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పేపర్ ప్లాంట్ని ఆవిష్కరించింది ఓజీ గ్రూప్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.